హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుస్మిత మ్యామ్ యూట్యూబ్ ఛానల్. జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి నుంచి మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారండి. మిషన్ వాత్సల్య స్కీమ్ కింద, మిషన్ శక్తి స్కీమ్ కింద, మిషన్ సాక్ష్యం స్కీమ్ కింద జాబ్స్ అనేవి ఉన్నాయండి. 3 స్కీమ్స్ కింద. ఇది కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ అనమాట. కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ అయినా సరే ప్రభుత్వ అధికారులకు ఎటువంటి శాలరీ ప్యాకేజ్ అండ్ హోదా ఉంటుందో అవన్నీ ఈ నోటిఫికేషన్ సంబంధించిన జాబ్లో అయితే ఉన్నాయండి. ఎవరు మిస్ చేసుకోమాకండి. కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ అని చెప్పేసి అందరూ అనుకుని కొంతమంది మిస్ చేసుకుంటారు. సో ఇది ఎవరు మిస్ చేసుకోమాకండి. ఇది ఒక గుడ్ ఆపర్చునిటీ అనమాట. ఇది సెకండ్ టైం అనమాట ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఫస్ట్ టైం రిలీజ్ చేసినప్పుడు వారు ఎక్స్పెక్ట్ చేసిన అప్లికేషన్స్ అనేవి రాలేదు. సో ఈ సెకండ్ టైం అనమాట ఇది రిలీజ్ చేశారు. సో అర్హులైన వారందరూ పెట్టుకోండి. నాకు తెలిసి దీని కాంపిటీషన్ కూడా లేదు. అందుకనే మళ్ళీ ఫస్ట్ టైం రాలేదు కాబట్టి సెకండ్ టైం రిలీజ్ చేశారు. మీకు తెలిసిన వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇది గవర్నమెంట్ జాబ్ అధికారికి, గవర్నమెంట్ ఆఫీసర్స్కి ఎలా ఉంటుందో ఎలిజిబిలిటీ అండ్ వారికి సంబంధించిన హోదా ఎలా ఉంటుందో ఈ నోటిఫికేషన్లో వారు రిలీజ్ చేసినవి అన్నీ అలాగున్నాయి అనమాట. సో కాంట్రాక్టే కదా అని మీరు మిస్ చేసుకోవద్దు ఈ ఆపర్చునిటీని. ఈ సెకండ్ టైం రిలీజ్ చేశారు కాబట్టి దీని కాంపిటీషన్ కూడా తక్కువగా ఉంది. అది గ్రహించి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ జాబ్కి అప్లై చేయండి. మిషన్ వాత్సల్య స్కీమ్ కింద డీసీపీ యూనిట్, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీస్ అండ్ ఐసిపిఎస్ శిశుగృహ, చిల్డ్రన్ హోమ్, సిహెచ్ అనేవి మిషన్ వాత్సల్యలో ఉంటాయి అన్నమాట. అండ్ మిషన్ శక్తి స్కీమ్ కింద వన్ స్టాప్ సెంటర్ అంటే పారామెడికల్కి సంబంధించి ఉంటుంది. మిషన్ సాక్ష్యం అంగన్వాడీ పోషణ 2.4 అంటే బ్లాక్ కోఆర్డినేటర్ కాంట్రాక్ట్ వాళ్ళు ఉంటారు కదా, ఆ ఖాళీని భర్తీ చేయడానికి మిషన్ సాక్ష్యం రూపొందించారు. అంగన్వాడీ పోషణ ఉంటుంది కదండి, దానిలో కోఆర్డినేటర్ కాంట్రాక్ట్ ఖాళీని భర్తీ చేయడానికి ఈ అంగన్వాడీ పోషణ అనే దానికి మిషన్ సాక్ష్యం స్కీమ్ కింద రిలీజ్ చేశారు. నవంబర్ 25 నుంచి స్టార్ట్ అవుతుందండి అప్లికేషన్ పెట్టుకోవడానికి. లాస్ట్ డేట్ వచ్చేసరికి డిసెంబర్ 7 వరకు ఉందండి. సో అప్లై చేయండి ఫ్రెండ్స్. మిషన్ వాత్సల్యలో అవుట్ రీచ్ వర్కర్ డీసీపీ ఒక వేకెన్సీ అయితే ఉంది. శాలరీ వచ్చేసరికి 10,592 నుంచి ఉందన్నమాట. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉండాలి. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. పని అనుభవం అండ్ బరువు వయసు ద్వారా ఎంపిక చేస్తారు. ఇది మేల్స్కి అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మేనేజర్ కోఆర్డినేటర్, ఇది ఫీమేల్స్కి ఒక వేకెన్సీ ఉంది. శాలరీ వచ్చేసరికి 23,170 రూపీస్ అనమాట. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సోషల్ వర్క్ ఎంఎస్డబ్ల్యూ సైకాలజీ మాస్టర్ డిగ్రీ, ఎంఎస్ హోమ్ సైన్స్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కలిగిన వారు అర్హులు అనమాట. 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. పిల్లలకు రెసిడెన్షియల్ కేర్ మరియు సపోర్ట్ అందించే ఒక సంవత్సరం పర్యవేక్షణ సంస్థలతో సహా స్త్రీ శిశు రక్షణ సమస్యలపై పరిజ్ఞానం ఉండాలన్నమాట. వారిని కేర్గా చూసుకునే విధానంపై 1 year ఎక్స్పీరియన్స్ అండ్ పరిజ్ఞానం అనేది ఉండాలి. దత్త సమస్యలపై పనిచేసే అనుభవం, అదనపు ప్రయోజనాలు అడాప్ట్ చేసుకోవడానికి వస్తారు కదండి, దానికి సంబంధించినవి తెలిసిన ఉండాలి. అడాప్షన్ చేసే దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి తెలిసిన వారు మాత్రమే అప్లై చేయడానికి. అండ్ జిల్లాలో మహిళా మరియు శిశు సంబంధిత సమస్యలపై పనిచేస్తున్న దాంట్లో ఎన్జిఓ వాళ్ళతో గుడ్ కమ్యూనికేషన్ అనేది ఉండాలన్నమాట. అండ్ పిల్లలకు సంబంధించినవి, స్త్రీలకు సంబంధించినవి మాట్లాడే సామర్థ్యం ఉండాలి. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ అని ఉండాలి. రాయడం అవన్నీ తెలిసిన వారు అయి ఉండాలి. ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్ పై పట్టుదల, ఎంఎస్ ఆఫీస్ అండ్ ఎంఎస్ వర్డ్పై పట్టు ఉన్నవారు మాత్రమే దీనికి జాబ్కి అప్లై చేయడానికి అర్హులు అనమాట. ఇంటర్నెట్ కూడా ఉపయోగించే సామర్థ్యం కలిగిన వారు. ఇది వచ్చేసరికి మేనేజర్ కోఆర్డినేటర్లో మాత్రమే. నెక్స్ట్ జాబ్ వచ్చేసరికి డాక్టర్ అనమాట. డాక్టర్ పార్ట్ టైమ్గా కావాలన్నమాట. శాలరీ వచ్చేసరికి 9,930 రూపీస్. ఎంబీబీఎస్ కంప్లీట్ అయి ఉండాలి. ప్రాక్టీస్ చేస్తున్న వారు అర్హులు అనమాట. స్పెషలైజేషన్ వచ్చేసరికి పీడియాట్రిక్ అండ్ మెడిసిన్లో స్పెషలైజేషన్ చేసిన వారు అర్హులు అనమాట. ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయితే సమయం ఇవ్వగలిగిన వారు మాత్రమే ఈ జాబ్కి అప్లై చేయడానికి అర్హులు. నెక్స్ట్ ఆయా జాబ్ అనమాట. శాలరీ వచ్చేసరికి 7,944 రూపీస్. గుడ్ క్యారెక్టర్ కలిగి ఉండాలి. ఎటువంటి నెగిటివ్స్ అంటే జైలు కేసు కానీ, కోర్టు కేసులు కానీ అలాంటివి ఏమీ లేని వ్యక్తులు ఈ ఆయా జాబ్కి అర్హులు అనమాట. చౌకీదార్, ఇది కూడా ఫీమేల్సే. ఆల్మోస్ట్ ఫీమేల్స్కి ఎక్కువ ఉన్నాయండి. ఒక పోస్ట్ అయితే ఉంది. శాలరీ వచ్చేసరికి 7,944 రూపీస్.
దీనికి కూడా గుడ్ క్యారెక్టర్ కలిగి ఉండాలి. గతంలో ఎటువంటివి రికార్డులు అనేవి చెడుగా ఉండకూడదు. వ్యసనాలు ఉండకూడదు. లైక్ ఆల్కహాల్ అండ్ గుట్కా నమలడం అలాంటివి ఏమీ లేని వారు చౌకీదార్‌కి అర్హులు. నెక్స్ట్ కుక్ అనమాట. ఇది కూడా ఫీమేల్సే. చిల్డ్రన్ హోమ్స్‌లో కుక్ చేయడానికనమాట. ఒక వేకెన్సీ అయితే ఉంది. సాలరీ వచ్చేసరికి ₹930 అండ్ గుడ్ క్యారెక్టర్ కలిగి ఉండాలి. ఎటువంటివి చెడు సంబంధించినవి రికార్డులో లేకున్న వాళ్ళు కుక్‌కి అర్హులనమాట. నెక్స్ట్ వచ్చేసరికి హెల్పర్ కమ్ నైట్ వాచ్‌మెన్. ఇది కూడా ఫీమేల్స్‌కి అనమాట. చిల్డ్రన్ హోమ్స్‌లో వార్డెన్ టైపు హెల్పింగ్ చేయడానికి. సాలరీ వచ్చేసరికి ₹7,944 అనమాట. ఎటువంటివి నెగెటివ్స్ అనేవి లేకూడదు. గుడ్ క్యారెక్టర్ కలిగిన వారు ఈ హెల్పర్ కమ్ నైట్ వాచ్‌మెన్‌కి అర్హులు. నెక్స్ట్ పీటీ ఇన్స్‌పెక్టర్ కమ్ యోగా ట్రైనర్. యోగా ట్రైనర్‌గా ఉన్న చిల్డ్రన్ హోమ్‌లో చేయడానికి. ఇది కూడా పార్ట్ టైమ్ జాబే అనమాట. ఫీమేల్స్‌కి మాత్రమే. పార్ట్ టైమ్‌గానే 10,000 ఇస్తున్నారు. దీనికి యోగా సర్టిఫికేట్ అనేది ఉండాలనమాట. నెక్స్ట్ విద్యావేత్త పార్ట్ టైమ్ అంటే టీచర్. చిల్డ్రన్ హోమ్‌లో ట్యూషన్ చెప్పడానికనమాట. సాలరీ వచ్చేసరికి 10,000. డీఈడీ, బీఈడీ ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళు దీనికి అర్హులనమాట. పార్ట్ టైమ్‌గా తీసుకుంటారు. సాలరీ 10,000 ఇస్తారనమాట. ఫీమేల్స్‌కి మాత్రమే. నెక్స్ట్ మిషన్ శక్తిలో వచ్చేసరికి పారా మెడికల్ పర్సనల్. ఇది వన్ స్టాప్ సెంటర్ అనమాట. సాలరీ వచ్చేసరికి 19,000. ఈ జిల్లా హెల్త్ అథారిటీలో పనిచేసే వాళ్ళు ఉంటారు కదండీ! దానికి సంబంధించింది. రెగ్యులర్‌గా పారామెడికల్ లేనప్పుడు ఆరోగ్య రంగంలో నేపథ్యం ఉన్న 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ కలిగిన పారామెడికల్ ప్రొఫెషనల్ డిగ్రీ, డిప్లొమా చేసిన ఫీమేల్స్‌కి మాత్రమే ఈ జాబ్ అనమాట. జిల్లా స్థాయిలో గాని, ప్రభుత్వం ఆరోగ్య ప్రాజెక్టు కార్యక్రమంలో కలిగిన వారు ఈ జాబ్‌కి అర్హులనమాట. జాబ్ అప్లై చేయడానికి పారామెడికల్ పర్సనల్‌లో. నెక్స్ట్ సెక్యూరిటీ గార్డ్ ఆర్ నైట్ గార్డ్ అనమాట. సాలరీ వచ్చేసరికి 15,000. 3 వేకెన్సీస్ ఉన్నాయి. 3 నంబర్స్ కలిపి ప్యాకేజ్‌గా 45,000 అనమాట. ఈచ్ పర్సన్‌కి 15,000 ఉంటుంది సాలరీ. దీనికి ఏంటంటే 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ కలిగి ఉండాలి. జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ప్రభుత్వ గవర్నమెంట్ ఆఫీస్‌లో సెక్యూరిటీగా పనిచేస్తున్న వాళ్ళు. ఇంకోటేంటంటే ఎక్స్ ఆర్మీ అంటే రిటైర్డ్ ఆర్మీ, పారామిలిటరీ వారు మాత్రమే ఫీమేల్ గాని, మేల్ గాని అప్లై చేసుకోవడానికి అర్హులనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మిషన్ సాక్ష్యం. ఈ స్కీమ్‌లో వచ్చేసరికి ఒకటైతే ఉందండి. సాలరీ వచ్చేసరికి 20,000. రోస్టర్ పాయింట్ 10 బీసీబీ. ఇది కూడా ఫీమేల్స్‌కేనండి. ఏజ్ వచ్చేసరికి ఆల్ జాబ్ కేటగిరీస్‌కి 25-42 ఇయర్స్ మధ్యలో ఉండాలి ఏజ్ వచ్చేసరికి. డిగ్రీ గ్రాడ్యుయేషన్ కలిగి ఉండాలి. అండ్ టెక్నాలజీ మరియు సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ సపోర్ట్ చేసే 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ కలిగి ఉండాలి. స్థానిక భాషలో రాయటం, మాట్లాడడం వచ్చిన వారు మాత్రమే ఈ బ్లాక్ కోఆర్డినేటర్‌కి జాబ్ అప్లై చేయడానికి అభ్యర్థి అనమాట. స్థానిక అభ్యర్థి అయి ఉండాలన్నమాట. ఈ అప్లై చేసిన పోస్టులకి 1 సంవత్సర కాల వ్యవధిలో అంటే 12 నెలల కాల వ్యవధిలో భర్తీ చేస్తారనమాట. ఇది అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి December 7 ఈవినింగ్ 5 లోపల మనం అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది పోస్ట్ ద్వారా అప్లై చేయాలండి. ఇప్పుడు మనం వీరు చెప్పిన అప్లికేషన్స్ అన్నీ గెజిటెడ్ అధికారి ఉంటారు కదా మన ఏరియాలో. అంటే లైక్ స్కూల్ హెడ్ మాస్టర్ గానీ, లైక్ ఏదైనా గవర్నమెంట్ ఆఫీసర్ సైన్స్ గెజిటెడ్ అధికారి వారిచే అబ్స్టేషన్ చేయించి ఇవ్వాల్సి ఉంటుంది. వారి సైన్ అనేది పెట్టి మనము పోస్ట్ ద్వారా ఈ అప్లికేషన్స్ అనేవి పంపించాలండి. పోస్ట్ అడ్రస్ వచ్చేసరికి జిల్లా మహిళా మరియు సంక్షేమ మరియు సాధికారిత అధికారి వారి కార్యాలయం, డోర్ నెంబర్ 93-6, ఉమాశంకర్ నగర్, మొదటి లైన్, ఎస్ఎస్ఆర్ అకాడమీ, కానూరు, కృష్ణా డిస్ట్రిక్ట్. ఈ అడ్రస్‌కి మనం పంపించాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి December 7 అనమాట. December 7 ఈవినింగ్ 5 లోపల అప్లై చేయాల్సి ఉంటుందండి పోస్ట్ ద్వారా. ఏదైనా క్వరీస్ ఉంటే www.krishna.nic.comలో కూడా మీరు చూడొచ్చు. సో, అర్హులైన వారందరూ ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోండండి. దీనికి కాంపిటీషన్ కూడా తక్కువుంది. ఇంకొకటొచ్చేసరికి ఇది కాంట్రాక్ట్ బేస్ అని చెప్పి మిస్ చేసుకోమాకండి. అన్నీ ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటివి ఉన్నాయో అన్నీ దీంట్లో ఉన్నాయండి. గొప్ప సాలరీ ప్యాకేజ్‌తో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో, మీకు తెలిసిన వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండండి. ఇది కృష్ణా డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన వారు మాత్రమే అప్లై చేయడానికి అర్హులనమాట. కేవలం కృష్ణా డిస్ట్రిక్ట్ వారు మాత్రమే అప్లై చేయడానికి అర్హులనమాట.
సో, అర్హులైన వారందరూ ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. సో, మీకు తెలిసిన వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సుస్మిత మ్యామ్ యూట్యూబ్ ఛానల్‌లో కేవలం జెన్యూన్‌గా ఉన్న వీడియోలు మాత్రమే నేను చేస్తున్నాను. అది గమనించి నన్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.